తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. హైదరాబాద్లో రాబోయే 2 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ ఐఎండీ హెచ్చరిస్తుంది. ఇవాళ రేపు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయంటూ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇప్పటికే 12 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, అలాగే 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. 5 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. జగిత్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో హాలిడేస్ ప్రకటించారు. జయశంకర్, జగిత్యాల జిల్లాలో వాన చాలా తీవ్రంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అత్యధికంగా 19.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్లో మ్యాన్ హోల్లో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మనం విన్నాం. ఇక నిర్మల్ జిల్లా ఖానాపూర్లో భారీ వరద ప్రవాహానికి బల్లివాగులో ఒక మహిళ కొట్టుకుపోయి మృతి చెందినట్లుగా తెలుస్తోంది. కరీంనగర్లో నాలాలో పడి ఒక వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. ఈ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ అధికారులు సూచిస్తున్నారు. అలాగే సాఫ్ట్వేర్ ఆఫీసులకు కూడా ఇప్పటికే గైడ్లైన్స్ ఇచ్చారు. వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి. లేని పక్షంలో ఒకవేళ ఆఫీసులకు వెళ్లాల్సి వస్తే అట్లీస్ట్ ఎర్లీ లాగౌట్లు చేయండి బై 3:30 అంటూ చెప్పడం మనం చూసాం నిన్ననే. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డే మొత్తం కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి. అండ్ ఫర్ నెక్స్ట్ 2 hours హైదరాబాద్ వ్యాప్తంగా మరింత భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చెప్తుంది. సురేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. సురేష్ని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సురేష్, తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు మనం చూస్తున్నాం. ముఖ్యంగా హైదరాబాద్లో కంటిన్యూస్గా రెయిన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాబోతున్నటువంటి కొన్ని గంటల్లో భారీ వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. ఏ ఏ ప్రాంతాల్లో ఇంపాక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది? ఐఎండీ ఇస్తున్న హెచ్చరికలు ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ నందు. ఏదైతే గత 2 రోజులుగా హైదరాబాద్ లో వర్షాలు అయితే దంచుకుంటున్న పరిస్థితి. లాస్ట్ మంత్ తో పోలిస్తే ఈ మంత్ జూన్ ఎండింగ్ కల్లా వర్షాలు అయితే మంచిగానే కురుస్తున్నాయి. సో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా వరకు ఇటు మియాపూర్ కానీ, కూకట్పల్లి, షేర్లింగపల్లి, అటు హైటెక్ సిటీ ప్రాంతాల్లో తో పాటు ఇటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ నిన్నటి నుంచి అయితే వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. రాత్రి కూడా వర్షం చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు అయితే జలమయమైన పరిస్థితి. సో చాలా వరకు నిన్న సాయంత్రం అయితే పొద్దు నుంచి కూడా పడుతున్న వర్షం సాయంత్రం కాగానే కొంచెం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే టైంకి ఎక్కువ అవడంతో చాలా వాహనదారులు ఇబ్బంది పడ్డారు. చాలా వరకు రోడ్లు గుంతలు పడిన రోడ్లతోని ఎక్కడ వాటర్ లైన్ ఉందో, ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో కూడా తెలుసుకోలేని పరిస్థితి. సో ఈవినింగ్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో మొన్నటికి మియాపూర్ లో కూడా ఒక ఏదైతే వృద్ధుడు కూడా మ్యాన్ హోల్ పడి మరణించడం జరిగింది. సో ఇటు హైదరాబాద్ తో పోలిస్తే పక్కన జిల్లాలో కూడా ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో పెద్ద ఎత్తున భారీ వర్షాల నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. సో లాస్ట్ టైం ఏదైతే గత వారం రోజుల కిందనే వాతావరణ శాఖ తెలిపింది, లాస్ట్ మంత్ తో పోలిస్తే 33% ఉన్న లోటు 20%కి వచ్చింది. సో ఇప్పుడు ఈ 4 రోజులుగా కురుస్తున్నాయి. ఇంకొక 2-3 రోజులు కూడా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు సూచనలు ఇస్తున్న నేపథ్యంలో సో వర్షపాతం లోటు అనేది కూడా ఇంకా తక్కువ ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నారు. సో జిల్లాలలో వర్షాలు పడడంతో కూడా రైతుల ఆనందాలకు ఆదులు లేకుండా పోయింది. ఎందుకంటే మొన్నటి వరకు అసలు పంట వేసుకోవడానికి కూడా అసలు నీళ్లు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి, వర్షాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఒకటేసారి చాలా వరకు వర్షాలు పడడంతో రైతులు కూడా చాలా ఆనందోత్సాహాలతో వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మన పక్కన నిన్నటికి నిన్న హైదరాబాద్ సిపి కర్జనాలు కూడా సూచనలు ఇచ్చారు. సో అత్యవసర పరిస్థితులు ఉంటేనే బయటకు రండి, భారీ వర్షాల నేపథ్యంలో ఈ ట్రాఫిక్ జామ్ లో చిక్కుకోకుండా అనవసరంగా బయటకు రాకండి, ఏదైనా అత్యవసర పరిస్థితి డయల్ 100 కూడా కాల్ చేయాలని చెప్తున్నారు. మన పక్కన హైటెక్ సిటీ, గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో టెకీలకు సంబంధించి సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కూడా చాలా వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారు కంపెనీలు. అత్యవసరం అయితే ఆఫీస్కి రండి, బట్ ఎర్లీగా కూడా ఆఫీస్ వర్క్ ఫినిష్ చేసుకొని వెళ్ళిపోవాలని చెప్పేసి అటు హైదరాబాద్ పోలీసులు కూడా సూచిస్తున్నారు. సో ఇంకో 1-2 గంటలు కూడా రాత్రి నుంచి దాదాపు ముసురువాన్ అయితే హైదరాబాద్ లో చూస్తున్నాం మనం. కంటిన్యూగా వర్షం కురుస్తుంది. మధ్య మధ్యలో ఒక 10-20 minutes బ్రేక్ ఇచ్చి కంటిన్యూగా వర్షం పడుతుంది. సో హైదరాబాద్ లో ఇంకొక వచ్చే సాయంత్రం వరకు కూడా, వచ్చే 2 గంటల్లో భారీ వర్షం అని చెప్తున్నారు. సో వచ్చే సాయంత్రం వరకు కూడా ఇదే వాతావరణం కొంచెం అవుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మన పక్కన జిల్లాలో చూస్తే చాలా వరకు రెడ్ అలర్ట్ కొన్ని జిల్లాలకు ఇస్తే, కొన్ని జిల్లాలు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. కొన్ని జిల్లాలో అయితే స్కూల్స్ కూడా బంద్ చేసిన పరిస్థితి. అంటే స్కూల్స్ బంద్ చేసిన అంటే ఎంత వర్షం పడుతుందో అర్థం చేసుకోవచ్చు. చాలా వరకు లోతట్టు ప్రాంతాలు కూడా జిల్లాలో కూడా చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో స్కూల్ పిల్లలకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా కొన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఇటు నిజామాబాద్ కానీ, పెద్దపల్లికి సంబంధించి జయశంకర్, భూపాల్ జిల్లా, లేకపోతే జగిత్యాల, నిర్మల్ జిల్లా ఇలాంటి కొన్ని స్కూళ్ళలో కలెక్టర్లు కూడా ఎక్కడికక్కడ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో స్కూల్స్ కూడా హాలిడే ప్రకటించారంటే వర్షం ఏ రేంజ్ లో పడుతుందో అర్థం చేసుకోవచ్చు.
రైట్ థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఏపీలో కూడా వర్షాలు దంచుకొడుతున్నట్లుగా కనపడుతుంది మనకి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఆదిలాబాద్, కొమరంభీం, అస్వాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన అలర్ట్ ఇచ్చింది. రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. అత్యంత భారీ వర్షాలు పడతాయంటూ 20 నుంచి 40 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా చెప్తుంది. సో రెడ్ అలర్ట్ జారీ చేశారు ఈ జిల్లాలకి. మరొకసారి చెప్తున్నాను, ఆదిలాబాద్, కొమరంభీం, అస్వాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. మరోవైపు ఇటు ఆరెంజ్ అలర్ట్ చూసినట్లయితే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం ఈ ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అంటే మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి చాలా ప్రాంతాల్లో. ఇక్కడ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి ఓవరాల్గా ఏపీ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ముఖ్యంగా హైదరాబాద్లో చార్మినార్, గోల్కొండ, రాజేంద్ర నగర్, అత్తాపూర్, శంషాబాద్, కోకాపేట్, మీర్పేట్, మేడ్చల్ పరిసరాలు, అలాగే బొల్లారం, దుండిగల్, షామీర్పేట్ ప్రాంతాల్లో కొన్ని గంటల పాటు ఇప్పుడు రానున్నటువంటి 2-3 గంటలు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా భారీ వర్షం పడబోతుంది అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు. అండ్ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఒకవేళ ఆఫీసులకు వెళ్లాల్సి వస్తే, మోస్ట్లీ ప్రిఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఒకవేళ ఆఫీసులకి వెళ్లాల్సి వస్తే ఎర్లీ లాగౌట్స్ ప్రిఫర్ చేయండి. అట్లీస్ట్ బిఫోర్ 3:30 లాగౌట్ చేస్తే 5 లోపు మీరు ఇంటికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది, కొంచెం లాంగ్ వెళ్లాల్సిన వాళ్ళైనా సరే. లేదు అంటే ట్రాఫిక్లో ఇరుక్కుపోయి వర్షంలో నానిపోతారు. అండ్ గంటల పాటు కొన్ని ప్రాంతాల్లో గంటల కొద్దీ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది, ట్రాఫిక్ జామ్ అవుతున్నట్టుగా కూడా వాతావరణ శాఖ చెప్తుంది. మరో ఇటు ట్రాఫిక్ పోలీసులు సైతం కొంత మానిటర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మోరోఫ్ చాలా ప్రాంతాల్లో ఈ అండర్వే పాస్లు, ముఖ్యంగా మనం జూబ్లీ హిల్స్ ప్రాంతంలో చూసాం, అండర్వే పాస్లు, ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్స్ కొన్ని చోట్ల జరుగుతున్న నేపథ్యంలో ఆ రోడ్స్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయండి అని చెప్తున్నారు. అండ్ ఎప్పటికప్పుడు ఐఎండీ ఇస్తున్నటువంటి హెచ్చరికలను ఫాలో అవుతుండండి. అలాగే హైదరాబాద్ పోలీసులు, ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్లో అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. ఆ అప్డేట్స్ని కూడా ఫాలో అవుతూ ఉంటే ఏ ప్రాంతాల్లో సమస్య ఉంది, ఏ రోడ్స్ ఎక్కువగా ట్రాఫిక్లో ఉన్నాయనేది పూర్తిగా తెలుస్తుంది. కాబట్టి దాన్ని బట్టి ఆల్టర్నేటివ్ వేస్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని డైవర్షన్స్ కూడా పెట్టడం మనం చూస్తూనే ఉన్నాం లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన రోడ్స్లో. సో మీ అభిప్రాయాలను కామెంట్ చేయొచ్చు. అండ్ మీ ఏరియాలో సిచ్యువేషన్ ఎలా ఉంది కామెంట్ చేయండి, మాతో షేర్ చేసుకోండి. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లో అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టు అయినా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్. జలుబు, తలనొప్పి, మోకాళ్ళ నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీ బామ్. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, 1/2 కిలో చీరలు ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble.
Premium silver jewelry by Manipali. And Dheeraj, a doctor, the photographer. I'm in fine. At Anurag University, be everyone you dream to be. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది. సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును. ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని నేనే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.